హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ 6th వీడియో. ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం యాడ్సెన్స్కి అప్రూవల్ పంపించే ముందు ఏమేం పాటించాలి, ఏమేం క్రైటీరియా ఉండాలని చెప్తాను. అండ్ అలానే యాడ్సెన్స్కి అప్లై చేసే ప్రాసెస్ కూడా చూద్దాం. ఎందుకంటే నేను కూడా నా వెబ్సైట్లో కొన్ని క్రైటీరియాస్ ఫాలో అయ్యి యాడ్సెన్స్కి అయితే అప్లై చేస్తున్నా. సో ఇదే అప్లై చేసే ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి కంటెంట్ రాస్తూ ఉంటే యాడ్సెన్స్కి ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ని ప్రాపర్గా చూడండి. ఒకవేళ మీకు 90 డేస్ బ్లాగింగ్ ఛానల్ అనేది తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 90 డేస్లో మన బ్లాగింగ్ ఛానల్స్ను మనీ ఏం చేసుకుందాం అనేసి ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి మన వీడియోస్. అండ్ ఈ వీడియో చూసే పాటలో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయి. అవేంటి అనేది మీకు చెప్తాను. నేను కూడా ఇప్పుడు అవే ఫాలో అయ్యి యాడ్సెన్స్ కి అయితే అప్లై చేస్తాను. సో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మన వెబ్సైట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పేజెస్. మన వెబ్సైట్ లో పేజెస్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే టాప్ లోనే చూడొచ్చు అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవన్నీ పేజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ పేజెస్ మీ దాంట్లో కూడా ఉండాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, లైక్ థర్డ్ వీడియో అనుకుంటా, హౌ టు క్రియేట్ పేజెస్, కేటగిరీస్, మెనూ అనేసి. సో ఇది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ పేజెస్ అయితే డెఫినెట్ గా మన వెబ్సైట్ లో అయితే ఉండాలి. అండ్ టాప్ లో నావిగేట్ చేసుకోండి. ఇక్కడ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో చూపించాలంటే పేజెస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పేజెస్ అయితే ఉన్నాయి. లైక్ అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవన్నీ కూడా మనం టాప్ లో పెట్టాలి. దానికోసం అపిరెన్స్ లోకి వెళ్ళండి, కస్టమైజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు రెండు మెనూస్, మనం క్రియేట్ చేసుకున్న మెనూస్ అయితే కనిపిస్తాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, థర్డ్ వీడియోలో మెనూస్ ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా, అది చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సో మెనూ వచ్చేసరికి నేను అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ ఇవన్నీ పెట్టేస్తాను టాప్ లో. సో మీరు కూడా ఖచ్చితంగా ఇలా టాప్ లో పెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు సెకండ్ పాయింట్, యూనిక్ కంటెంట్ మినిమం 600 వర్డ్స్ అయితే ఉండాలి. మనం రాసే ఆర్టికల్ అనేది యూనిక్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసే ఆర్టికల్ చూస్తున్నట్టయితే మొత్తం యూనిక్ గానే ఉంటుంది. నేను ఓన్ గా రాసా అన్నట్టు, నేను ఎక్కడదో కాపీ కొట్టి రాయలేదు, ఓన్ గా రాసాను. మనం మాట్లాడే లాంగ్వేజ్ లో రాసాను. అంటే నేను కూర్చొని టైపింగ్ కూడా చేయలేదు, మొత్తం వాయిస్ తోని నేను చెప్పుకుంటూ పోతే అలా రాసుకుంటూ వెళ్ళింది. వాయిస్ తో టైపింగ్ ఎలా చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. హౌ టు రైట్ పోస్ట్ SEO ఇన్ వర్డ్ ప్రెస్ అనేది 4th వీడియో ఉంటుంది, అది చూస్తే క్లారిటీ వస్తుంది. అందుకే 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ మీరు ఫాలో అయితేనే ఇవన్నీ తెలుస్తాయి. సో నేను ఇలా ఆర్టికల్ ప్రాపర్ గా రాసా అన్నట్టు. సో మీరు కూడా ప్రాపర్ గా రాయాలి. అండ్ మినిమం 600 వర్డ్స్ ఉండాలి. అసలు 600 వర్డ్స్ అంటే ఏంటి బ్రో అనుకుంటున్నారా? మీరు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఒక పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేశాను. ఇక్కడ మీరు SEO ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇది SEO ర్యాంక్ మీద, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఆర్టికల్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కంటెంట్ ఈస్ 617 వర్డ్ లాంగ్, గుడ్ జాబ్. 600 కంటే బిలో ఉంటే కొంచెం రాయండి అని రాయండి చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లైక్ 600 ఉన్నాయా, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మన ఆర్టికల్ అనేది. సో నా దగ్గర 617 ఉంది. ప్రతిదీ నేను 600 కంటే ఎబోనే ఉంది నా ఆర్టికల్ మొత్తం. ఐ మీన్ నేను పోస్ట్ చేసిన ఆర్టికల్స్ అన్ని కూడా 600 కంటే ఎబోనే ఉన్నాయి వర్డ్స్. సో ఈ క్రైటీరియా కూడా నేను ఫుల్ఫిల్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసరికి మినిమం 25 పోస్టులు ఉండాలి. సో నా వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే 25 పోస్టులు లేవు. బట్ నేను ఎక్స్పెరిమెంట్ కోసం నేను లైక్ యాడ్సెన్స్ కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని వీడియోస్ అయితే నేను చూసాను రీసెర్చ్ చేసినప్పుడు, 10 ఆర్టికల్స్ రాసినా కూడా మనకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అనేసి. సో నేను కూడా అలా ట్రై చేసి చూద్దాం అనేసి నేను లైక్ 10 పోస్టులు ఏమో రాసాను, 10, 12. సో అప్లై చేస్తాను, ఒకవేళ వస్తే మంచిదే, రాకపోతే మళ్ళీ 25 పోస్ట్ రాసిన తర్వాత రాస్తాను. బట్ మీరు మాత్రం 25 పోస్టులు అయితే రాయండి మినిమం. ఓకేనా? నేనైతే ప్రెసెంట్ 10 12 రాసాను అంతే. కమింగ్ టు 4 పాయింట్, రిమూవ్ అన్వాంటెడ్ లింక్స్. సో లింక్స్, మన ఆర్టికల్స్ లో లింక్స్ అనేది తీసేయాలి, థర్డ్ పార్టీ లింక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ పేడ్ యాప్స్ వర్షన్ గా ఇది ఓపెన్ చేస్తున్నా. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనేసి ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే వేరే ఎక్కడికో వెళ్తుంది, లైక్ టెలిగ్రామ్ కి వెళ్తుంది. బట్ నేను ఈ టెలిగ్రామ్ లింక్ కూడా తీసేయాలన్నట్టు. సో లింక్స్ తీసేసి యాడ్సెన్స్ అప్రూవల్ కి పంపించాలి. సో లింక్స్ తీయాలంటే మీరు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లైక్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని సో సింప్లీ ఈ డౌన్లోడ్ ఆప్షన్ ని అన్టిక్ చేసుకొని లైక్ లింక్ తీసేసినట్టే, లింక్ వెళ్ళిపోయింది అన్నట్టు. సో లింక్ ఇచ్చి అప్డేట్ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే లింక్ వెళ్ళిపోద్ది అంతే. ఆ విధంగా మీ వెబ్సైట్ లో ఉన్న అన్ని లింక్స్ అయితే తీసేయండి. లైక్ ఇంటర్నల్ లింక్స్ పర్లేదు, ఇప్పుడు ఇది నాదే లింక్, సో ఇది నా వెబ్సైట్ లింక్, ఇలా ఉన్నది పర్లేదు. కాకపోతే వేరే ఆర్టికల్ లింక్స్ కానీ వేరే యాప్ లింక్స్ కానీ ఏవి ఉన్నా కానీ తీసేయండి. ఓకేనా? అండ్ 5th పాయింట్, సైట్ మ్యాప్స్ అండ్ పేజ్ ఇండెక్షన్. ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం సైట్ మ్యాప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. మీరు మన బ్లాగింగ్ ఛాలెంజ్ ని ఫాలో అయినట్టయితే మీకు అర్థమైపోయే ఉంటుంది సైట్ మ్యాప్స్ అంటే ఏంటిది అన్నది. సో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దానికోసం గూగుల్లోకి వెళ్ళండి, సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సైట్ మ్యాప్స్ మీద క్లిక్ చేసుకుంటే మీరు సైట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నా
సైట్ మ్యాప్ అయితే యాడ్ అయ్యి ఉంది సక్సెస్ అనేసి. సో మీరు కూడా ఇక్కడ యాడ్ అయిందో లేదో చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మన పేజెస్ ఇండెక్స్ అయ్యాయో చూద్దాం. లైక్ సింప్లీ పేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన పేజెస్ ఉన్నాయి కదా, సో మీ పేజెస్ లింక్స్ కాపీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ పేజ్ ఉంది కదా, దీని లింక్ అయితే కాపీ చేసుకుంటా. సో అబౌట్ లింక్ కాపీ చేసా. ఇప్పుడు సైట్ మ్యాప్ లోకి వెళ్దాం. ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ గా దాని మీద క్లిక్ చేసుకొని మన లింక్ అంతా పేస్ట్ చేసేసి సర్చ్ చేద్దాం. సర్చ్ చేస్తే ఇండెక్స్ అయిందా లేదా గూగుల్లో అని చూపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు యూఆర్ఎల్ ఇస్ ఇన్ గూగుల్. ఓకే, ఇండెక్స్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ పేజ్ ఇండెక్సింగ్ అయితే ఉంది. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి ఇండెక్స్ అయిందా లేదా అనేది. యాక్చువల్ గా నేను సైట్ మ్యాప్స్ పేజెస్ ఇక్కడ యాడ్ అవ్వలేదు, సో నేను అది కూడా యాడ్ చేస్తాను. దానికోసం మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకోండి. ర్యాంక్ మ్యాప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైట్ మ్యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యువర్ సైట్ మ్యాప్స్ కెన్ బి ఫౌండ్ హియర్ అని ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా సపరేట్ గా లింక్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ పోస్ట్ సైట్ మ్యాప్, పేజ్ సైట్ మ్యాప్ రెండు ఉన్నాయి. సో ఇవి రెండింటిని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, సైట్ మ్యాప్స్ లోకి వెళ్ళేసి సెర్చ్ కన్సోల్ లో సైట్ మ్యాప్ కి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సారీ గైస్, మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇక్కడ వరకు ఆల్రెడీ ఉంది, .in వరకు. మనం మిగతాది పేస్ట్ చేయాలి. .in తర్వాత పేజ్ డాష్ సైట్ మ్యాప్ XML. సో చూడొచ్చు, ఈ విధంగా ఎంటర్ చేయండి. ఓకేనా, పేజ్ డాష్ సైట్ మ్యాప్ XML సింపుల్ గా సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా సైట్ మ్యాప్ అయితే యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు సైట్ మ్యాప్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే, ఇప్పుడు ఇంకోటి పోస్ట్ ఉంది కదా, సో పోస్ట్ కూడా యాడ్ చేద్దాం. దానికోసం సింపుల్ గా ఇక్కడ మళ్ళీ పోస్ట్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. ఇది కూడా యాడ్ అయిపోద్ది. చూడొచ్చు సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. ఓకేనా, ఇలా మూడు కూడా యాడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నాది పర్ఫెక్ట్ గా ఉంది. ఈ పాయింట్ కూడా ఒకసారి మీరు పేజెస్ కూడా అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ ఇవన్నీ కూడా ఇండెక్స్ అయ్యా లేదో చెక్ చేసుకోండి. నేను చెప్పా కదా, ఇండెక్స్ అయ్యా లేదో చూడాలంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళండి. మీ పేజ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకొని సర్చ్ చేసుకోండి. మీకే అర్థమైపోద్ది ఇండెక్స్ అయిందా లేదా అన్నది. కమింగ్ టు 6th పాయింట్, ఇక్కడ వచ్చేసరికి యాడ్సెన్స్ ప్రొఫైల్ టిక్. ఇది వచ్చేసరికి మీకు ఫర్దర్ గా చెప్తాను. యాడ్సెన్స్ కి అప్లై చేసిన తర్వాత ప్రొఫైల్ టిక్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. సో దాని గురించి ఫర్దర్ గా మాట్లాడదాం. ఇది కింద పెట్టేస్తున్నా మీకు 6th పాయింట్. ఇప్పుడు 7th పాయింట్ గురించి మాట్లాడితే ట్రాఫిక్. మన వెబ్సైట్ లో ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఇది డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సైట్ మ్యాప్ కిట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఒక ప్లగిన్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కదా. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకి కింద ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ ట్రాఫిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపిస్తుంది. నాకు ట్రాఫిక్ ఎక్కువ వచ్చేసరికి సోషల్ మీడియా నుంచే వస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను లింక్స్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి అక్కడ నుంచి వస్తుంది. నో ప్రాబ్లం. డైరెక్ట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండొద్దు. ఓకేనా, ఆర్గానిక్ సెర్చ్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, ఆర్గానిక్ సోషల్ మీద ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ డైరెక్ట్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండొద్దు. సో నాకు డైరెక్ట్ ట్రాఫిక్ అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి నేను అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ట్రాఫిక్ ఎంత ఉందో కూడా చూసుకోండి. ట్రాఫిక్ ప్రాపర్ గా ఉంటేనే మీకు బెటర్ అనమాట. ట్రాఫిక్ తక్కువ వచ్చి యాడ్సెన్స్ అప్లై చేస్తే మీకు అప్రూవల్ రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ట్రాఫిక్ కూడా నాకు పర్లేదు. ఓకే, విజిటర్స్ అయితే వస్తున్నారు అండ్ ఇంప్రెషన్స్ కూడా వస్తున్నాయి, క్లిక్స్ కూడా వస్తున్నాయి. సో నేను అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో మీ ట్రాఫిక్ అయితే డెఫినెట్ గా చూసుకోండి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. ఆర్గానిక్ సెర్చ్ చేస్తే ఇంకా బెటర్. ఆర్గానిక్ సోషల్ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. డైరెక్ట్ మాత్రం రావద్దు. ఓకేనా. అండ్ కమింగ్ టు అవర్ 8th పాయింట్. 8th పాయింట్ ఏంటంటే థీమ్ సెటప్. థీమ్ సెటప్ అనేది ప్రాపర్ గా ఉండాలి. మన వెబ్సైట్ కి కస్టమైజేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ చూసుకుంటే ప్రాపర్ గా ఉంది, మెయింటెనెన్స్ మంచిగా ఉంది. లైక్ టాప్ లో హెడర్ ఉంది, హెడర్ లో నావిగేషన్ బార్ ఉన్నాయి, సెర్చ్ బార్ ఉంది, అలాగే మనకు సైడ్ కి కేటగిరీస్ ఉన్నాయి, సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ రీసెంట్ పోస్ట్ ఉంది. పోస్ట్ ఓపెన్ చేస్తే పోస్ట్ కి మంచి థంబ్నెయిల్ ఉంటుంది, లైక్ టైటిల్ ఉంటుంది, ఇంకా టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, సైడ్ కి మనకు రీసెంట్ పోస్టులు ఉంటాయి. ఇలా మంచిగా సెటప్ అయితే ఉండాలి. మన ఆర్టికల్ చూసే వాళ్ళకి ఇంప్రెషన్ కలగాలన్నమాట. ఇలా ప్రాపర్ గా ఉన్నట్టయితే యాడ్సెన్స్ అప్రూవల్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది సెటప్ చేసుకోండి. మీరు దీన్ని ఎలా సెటప్ చేయాలనేది ఆల్రెడీ మన మిస్టర్ ఛానల్లో వీడియో ఉంటుంది, జనరల్ ప్రెస్ కస్టమైజేషన్ గురించి. సో మీరు చూసుకోండి అది. ఓకే, చూసి మంచిగా ఇలా సెటప్ చేసుకోండి. ఓకేనా, మీకు మొత్తం 8 పాయింట్స్ అయితే అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం 6th పాయింట్ ఒకటి పెండింగ్ ఉంది, అది యాడ్సెన్స్ ప్రొఫైల్ టిక్. దాన్ని మనం యాడ్సెన్స్ అప్రూవల్ చేసిన తర్వాత అక్కడ చూడాలన్నమాట. సో అది ఫర్దర్ గా మాట్లాడదాం. ఇప్పుడు మనం యాడ్సెన్స్ అప్రూవల్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి చూద్దాం. ఓకేనా, యాడ్సెన్స్ కి అప్లై చేయడానికి గూగుల్లో యాడ్సెన్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. ఇలా వస్తుంది. సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అయిపోవచ్చు. నేను నా జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కొత్త జీమెయిల్ తో లాగిన్ అయిపోండి ఇందులో. ఓకేనా, ఒకవేళ జీమెయిల్ లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వాలి. నా వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇక్కడ టిక్ మార్క్ అయితే అస్సలు చేయొద్దు. తర్వాత ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మనం అందరం ఇండియాలోనే ఉంటున్నాం కాబట్టి. తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది టెల్ us అబౌట్ యు. ఈ ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ఇన్ఫర్మేషన్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ అకౌంట్ టైప్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్, అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మీ ఆధార్ కార్డ్ మీద ఎలా ఉంటాయో అలా ఇవ్వండి. చూడొచ్చు, నేను ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా టిక్ వచ్చింది. కాకపోతే ఇలా టిక్ రావద్దు.
రైట్ టిక్ రావాలి. గ్రీన్ టిక్ అనేది రావాలి. నాకిక్కడ ఈ విధంగా రావడానికి కొంచెం నా అడ్రెస్ అటు ఇటు ఉందన్నట్టు. అందుకే ప్రాపర్‌గా అడ్రెస్ ఇస్తేనే ప్రాపర్‌గా వస్తదిక్కడ. చాలా మందికి ఇలానే వస్తది. ఒక 24 అవర్స్ తర్వాత చూడండి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయింది. టిక్ మార్క్ వచ్చిందనుకోండి మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు చెప్పా కదా 6th పాయింట్. యాడ్సెన్స్ ప్రొఫైల్ టిక్ అనేసి. అదే ఇదన్నమాట. సో దీని టిక్ మార్క్ గురించి ఫర్దర్ గా మాట్లాడదాం. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఇప్పుడైతే సైట్స్ ఆప్షన్ కదా ఇక్కడ లెట్స్ గో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనం వెబ్సైట్ ని కనెక్ట్ చేసుకోవాలి యాడ్సెన్స్ తోని. సో లెట్స్ గో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫై సైట్ ఓనర్షిప్. ఈ వెబ్సైట్ నాదే అన్నట్టు వెరిఫై చేయాలి. దానికోసం మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మెటా ట్యాగ్ ఒకటి, యాడ్స్ టీఎక్స్టీ ఒకటి, యాడ్సెన్స్ కోడ్ ఒకటి. సో ఫస్ట్ మనం యాడ్సెన్స్ కోడ్ ని కాపీ చేసుకుందాం. తర్వాత మనం వెబ్సైట్ లోకి వెళ్దాం. అంటే వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లోకి వెళ్దాం. ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగిన్స్ లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఇన్సర్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ప్లగిన్ వస్తుంది. సో ఈ ప్లగిన్ ని ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ యాడ్ ఇన్సర్ట్ అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి. హెడర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ హెడర్ మీద క్లిక్ చేశాక ఇందాక మనకు యాడ్సెన్స్ లో మన కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ని కాపీ చేసుకొని ఇందులో యాడ్ చేసేయాలి. ఐ మీన్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయా, పిహెచ్పి అనేది. ఇది కూడా బ్లూ టిక్ ఇలా వైలెట్ టిక్ లోకి రావాలి. అలాగే దీని పక్కకు ఉన్నది కదా గ్రీన్ టిక్ లోకి రావచ్చు. ఇలా 2 గ్రీన్ టిక్ లోకి రావాలంటే దాని మీద ట్యాప్ చేయండి, వచ్చేస్తుంది. తర్వాత పైన సేవ్ సెట్టింగ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ads.txt కదా, ఇది వచ్చేసరికి దీన్ని కూడా కాపీ చేసుకొని దీన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకోకపోయినా ఫర్దర్ గా అయినా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే నేను యాడ్ చేస్తున్నా. దానికోసం మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ యాడ్స్ టీఎక్స్టీ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా బ్లూ టిక్ లోకి వచ్చేస్తుంది. సో కిందికి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పెన్సిల్ ఆప్షన్ కనిపించకపోయింది అనుకోండి, సో ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన కింద మీకు ఒక బాక్స్ కనిపిస్తుందా, ఇది పెద్ద బాక్స్. దీంట్లో మీరు పేస్ట్ చేయాలన్నమాట కోడ్ ని. ఇందాక కాపీ చేసుకున్నాం కదా యాడ్సెన్స్ లో, ఆ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సేవ్ చేసేయండి. అంతే, సేవ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అకౌంట్, సర్టిఫికేట్ అండ్ ఐడి ఇలా కనిపిస్తుంది. సో సేవ్ అయినట్టే. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ హావ్ పబ్లిష్డ్ ద ads.txt ఫైల్ ఇచ్చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వెరిఫై చేస్తుంది మీ వెబ్సైట్ లో యాడ్ చేస్తారా లేదా అనేసి. నాది వెరిఫైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు రిక్వెస్ట్ రివ్యూ ఉంది కదా, యాడ్సెన్స్ అప్లై చేస్తున్నా చూడండి. లాస్ట్ స్టెప్ ఇది. యాడ్సెన్స్ అప్లై చేస్తున్నా. రిక్వెస్ట్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు యాడ్సెన్స్ అప్లై అయితే అయిపోయింది. మనకి ఇక్కడ క్రియేట్ ఏ కాన్స్టెంట్ మెసేజ్ ఫర్ యువర్ సైట్ ఉంది కదా, ఇది మనం ఇప్పుడైనా చేసుకోవచ్చు, ఫర్దర్ గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫర్దర్ గా చేద్దాం అనేసి రిమైండ్ మీ లేటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో నా యాడ్సెన్స్ కి అయితే అప్లై చేస్తానట్టు. ఈ స్టెప్ గురించి మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చాక చెప్తాను. ఇప్పుడు చెప్పాను నేను. ఓకేనా. సో ఇప్పుడు 2 అయితే అయిపోయాయి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉంది కదా యాడ్స్, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే యాడ్స్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుద్ది. ఇంటూ మా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ లో కింద, ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆటో యాడ్స్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా. ఎనేబుల్ చేసుకున్నాక కింద మీకు అప్లై టు సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ మీకు సైట్ లో ప్రిపేరింగ్ ఏ ప్రివ్యూ ఉంది కదా, ఈ విధంగా కనిపిస్తుంది. మన వెబ్సైట్ లో యాడ్స్ వస్తే ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఏంది అనేసి మనకు కనిపిస్తాయి అన్నట్టు. చూసుకోవచ్చు ఆటో ఎగ్జాంపుల్ అనేసి. సో ఓకే అనిపించి అప్లై టు సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సేవ్ అయితే అయిపోయింది. సో నేను మళ్ళీ దీన్ని ఇంటూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ప్రెసెంట్ ఆన్ లో ఉంది చూడొచ్చు, ఆటో యాడ్స్ అనేది ఆన్ లో ఉంది. సో ఇప్పుడు హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టిక్ మార్క్ వచ్చిందా. సో ఈ విధంగా టిక్ మార్క్ ఈ పేమెంట్స్ ఆప్షన్ లో కూడా వచ్చింది అనుకోండి, మనకి యాడ్సెన్స్ అప్రూవల్ ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇక్కడ టిక్ మార్క్ రాకపోవడం వల్లనే కొంచెం లేట్ అవుతుంది యాడ్సెన్స్ అప్రూవల్ అనేది. సో నేనైతే ప్రెసెంట్ అప్రూవల్ కి పంపించాను. సో చూద్దాం, నాకు ఒక 2 వీక్స్ టైం పడుతుంది యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందా లేదా అన్నది. ఎలా తెలుసుకోవాలి బ్రో అంటే కనుక ఇక్కడ సైట్స్ ఆప్షన్ ఉందా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, నా వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది, అప్రూవల్ స్టేటస్ గెట్టింగ్ రెడీ అనేసి కనిపిస్తుంది. ఇప్పుడు మనం add.txt యాడ్ చేసాం కదా, ఆథరైజ్డ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మనకు కనిపిస్తుంది అనమాట రివ్యూ రిక్వెస్ట్, వి విల్ రన్ సమ్ చెక్స్ ఆన్ యువర్ వెబ్సైట్, దిస్ యూజువల్లీ టేక్ ఫ్యూ డేస్ బట్ ఇన్ సమ్ కేస్ టేక్ 2 to 4 వీక్స్. చూసారు కదా, 2 to 4 వీక్స్ కూడా టైం పడుతుందంట కొన్ని సిచ్యువేషన్స్ లో. సో మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత నాకు అప్రూవల్ వచ్చిందా రిజెక్ట్ అయిందా అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో కొన్ని రోజులు అయితే మనం ఇంకా వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, ఐ హోప్ మీకు క్లియర్ గా ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నా. సో నేనైతే నా వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ కి పంపించాను. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది. వన్స్ రిజల్ట్ నాకు రిజెక్ట్ అయిందా అప్రూవల్ వచ్చిందా అనేది కూడా నాకు వీడియో చేస్తాను. రిజెక్ట్ అయిందా ఏం చేయాలని కూడా వీడియో చేస్తాను. డోంట్ వరీ ఫర్ దట్. ఓకేనా. సో నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.